ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. పేద విద్యార్థుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగ సాంబిరెడ్డి అన్నారు. శుక్రవారం వల్లభాపురం అరుంధతి నగర పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 10,000 రూపాయల విలువ కలిగిన పుస్తకాలను, పెన్నులను విద్యార్థులకు వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా సాంబిరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వానికి భిన్నంగా ఒక ఇంట్లో అర్హత కలిగిన ఎంతమంది విద్యార్థులుంటే అంతమంది విద్యార్థులకు అమ్మఒడి ఇస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఉపాధ్యాయులు సాంబిరెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పఠాన్ సమీవుద్దీన్ ఖాన్, ఉపాధ్యాయులు కిషోర్ బాబు, డి ఉమాదేవి, సిహెచ్ అనిల్ కుమారి ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ వి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ2 ఝాన్సీలత, నీటి సంఘం అధ్యక్షులు బొట్టా శ్రీరాములు రెడ్డి, రమేష్ రెడ్డి, పూర్ణచంద్రారెడ్డి పాల్గొన్నారు. తల్లులు అర్థం చేసుకుని వారి పిల్లల్ని బాగా చదివించడానికి ఏదైతే ప్రభుత్వం యొక్క బాగా పిల్లలు చదువుకుంటేనే మంచి అభివృద్ధి సాధ్యపడుతున్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో మరి 67,47,000 మంది స్టూడెంట్స్కి ఈరోజు 43 లక్షల తల్లులకి మరి కార్యక్రమంలో 10,120 కోట్లు ఇస్తున్నారంటే మరి అందరి పిల్లల్ని కూడా భాగస్వాములు చేయాలా, ప్రభుత్వం నుంచి 15,000 రూపాయలు అందాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.